ఒక ఊర్లో పెళ్లి కాని ఆడపిల్లలందరూ వరుసగా గర్భవతులవుతున్నారు. అది ఏ మగాడితో సంబంధం లేకుండానే. అసలు ఇది ఎలా సాధ్యం? ఆ ఊర్లో ఏం జరుగుతోంది? ఈ మిస్టరీని ఛేదించడానికి ఒక లేడీ ఎస్పీ ఏకంగా బిచ్చగత్తె వేషంలో ఆ ఊరికి వెళ్లాల్సొచ్చింది. అక్కడ ఆమె కనిపెట్టిన నిజం వింటే మీ ఒళ్ళు గగురు పొడవడం ఖాయం. ఈరోజు మనం ఆ సంచలన వాస్తవ గాథ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మధ్యప్రదేశ్లోని హింపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హరిదాస్పూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. బయట నుంచి చూస్తే ఆ ఊరు చాలా సాధారణంగా అనిపిస్తుంది. పచ్చటి పొలాలు, మట్టి రోడ్లు, పెంకుటిళ్ళు అంతా మామూలే. కానీ ఆ ఊరి లోపల ఒక భయంకరమైన నిశ్శబ్దం దాగి ఉంది. ఆ ఊరి ప్రజల కళ్ళలో ఒక తెలియని భయం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హరిదాస్పూర్ ఇప్పుడు ఒక గ్రామం మాత్రమే కాదు, రోజురోజుకు ముదురుతున్న ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. గత కొన్ని నెలలుగా అక్కడ జరుగుతున్న సంఘటనలు ఆ ప్రాంతాన్ని మొత్తం ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఆ ఊరిలో ఏ ఆడపిల్ల అయితే యుక్త వయస్సులోకి అడుగు పెడుతుందో కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయికి కడుపులో నొప్పి మొదలవుతుంది. తీరా ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పే మాట విని తల్లిదండ్రుల కాళ్ల కింద భూమి కదులుతుంది. మీ అమ్మాయి గర్భవతి అని డాక్టర్లు చెప్పగానే ఆ కుటుంబం మొత్తం కుప్ప కూలిపోతుంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఆ అమ్మాయికి ఎవరితోనూ సంబంధం లేదు. ఇంటికి ఏ పరాయి మగాడు రాడు. కనీసం బయటకు కూడా వెళ్ళదు. మరి గర్భం ఎలా వచ్చింది? మొదట్లో 1-2 కేసులు చూసి ఏదో పొరపాటు అనుకున్నారు. కానీ అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15-16 మంది అమ్మాయిలు అదే విధంగా గర్భవతులు కావడంతో ఊరంతా వల్లకాడులా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ ఒకటే చర్చ, అసలు ఏం జరుగుతోంది? దీంతో ఊరి జనం భయపడిపోయి తమ ఆడపిల్లలపై ఆంక్షలు పెట్టారు. సాయంత్రమైతే చాలు తలుపులు బంద్ చేస్తారు, కిటికీలకు గడియలు పెడతారు. రాత్రిపూట కుటుంబం మొత్తం ఒకే గదిలో నిద్రపోతారు. ఎవరైనా బయట వ్యక్తి లోపలకు రాకుండా అంతలా కాపలా కాస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా సరే ఈ దారుణాలు మాత్రం ఆగడం లేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే శ్యామ్ సిన్హా అనే రైతుకు కూడా ఎదురైంది. శ్యామ్ సిన్హా చాలా అమాయకమైన రైతు. అతనికి గుడియా అనే ఒకే ఒక్క కూతురు. ఆమెకిప్పుడు 16 ఏళ్లు నిండాయి. నిండు చందమామ లాంటి ముఖం, కళ్ళ నిండా కలలు. కానీ ఆమె జీవితం ఎంతటి ఘోరమైన మలుపు తిరగబోతుందో ఆమెకు తెలీదు. ఒకరోజు అకస్మాత్తుగా గుడియా కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. బాధతో విలవిలలాడిపోతున్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వెంటనే పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రిపోర్ట్లు చూసిన డాక్టర్ చెప్పిన మాటతో శ్యామ్ సిన్హా ప్రపంచమే ఒక్కసారిగా కూలిపోయింది. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ గంభీరంగా చెప్పాడు. ఇదెలా సాధ్యం డాక్టర్? నా బిడ్డ అసలు ఇంటి గడప దాటదు కదా అని శ్యామ్ సిన్హా ఏడుస్తూ క్రింద పడిపోయాడు. ఆ దేవుడిని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత గుడియా తల్లి ఆమెను నిలదీసింది. నిజం చెప్పు, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరితోనైనా తిరుగుతున్నావా అని అడిగింది. కానీ గుడియా వెక్కి వెక్కి ఏడుస్తూ, అమ్మా, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదు, ఇది ఎలా జరిగిందో నాకే అర్థం కావట్లేదు అని భోరున విలపించింది. గుడియా కళ్ళలో నిజం ఉంది, భయం ఉంది. కానీ పరిస్థితులు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వార్త మెల్లగా ఊరంతా పాకిపోయింది. అందరూ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజమేంటి అన్నదే ఇప్పుడు తేలాల్సిన విషయం. శ్యామ్ సింగ్ తన కూతురు గుడియాని నిలదీసినా ఆమె మాత్రం ఏడుస్తూ, అమ్మా, నా మీద నమ్మకముంచు, నేనే తప్పు చెయ్యలేదు అని మొరపెట్టుకుంది. ఆమె కళ్ళలో నిజాయితీ ఉన్న రిపోర్ట్లు మాత్రం వేరేలా ఉన్నాయి. గ్రామంలో ఎవరికి వారు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమ్మాయిలే అబద్ధం చెబుతున్నారు అని కొందరు, ఊరి మీద ఏదో శాపం ఉంది అని మరికొందరు అనుకోవడం మొదలుపెట్టారు. కానీ అసలు నిజం ఎవ్వరికీ తెలియదు. శ్యామ్ సింగ్ పూర్తిగా కుంగిపోయాడు. సమాజానికి తల ఎలా ఎత్తుకోవాలో అర్థం కాక చివరకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురుని తీసుకుని నేరుగా సిటీలోని లేడీ ఎస్పీ రేణుకా చౌదరి దగ్గరకు వెళ్ళాడు. రేణుకా చౌదరి అంటే ఆ జిల్లాలో ఒక సింహ స్వప్నం. ఆమె పేరు వింటేనే నేరగాళ్లు వణికిపోతారు. ఆమె ముందు నిలబడి శ్యామ్ సింగ్ చేతులు జోడించి కన్నీళ్లతో, మేడం, మమ్మల్ని కాపాడండి,
మా ఊరు నాశనమైపోతోంది అని వేడుకున్నాడు. ఎస్పీ రేణుక గంభీరంగా అసలేం జరిగిందో విడమర్చి చెప్పండి అని అడిగింది. అప్పుడు శ్యామ్ సింగ్ వణికిపోయే గొంతుతో ఆ ఊరి వింత మిస్టరీని మొత్తం చెప్పాడు. మేడం, మా ఊర్లో ఏ అమ్మాయి వయసులోకొచ్చినా పెళ్లి కాకుండానే గర్భవతి అవుతోంది అని చెప్పగానే రేణుకా చౌదరి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది. ఆమె ముఖంపై ఒక చిన్న నవ్వు మెరిసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా జరగడం అసాధ్యం కదా అని ఆమె మొదట కొట్టిపారేసింది. కానీ శ్యామ్ సింగ్ ఇంకా ఏడుస్తూ, మేడం, ఇది కేవలం నా కూతురు విషయం మాత్రమే కాదు, ఊర్లో 15 నుండి 16 మంది అమ్మాయిల పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పగానే రేణుక ముఖం ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. ఆమె కళ్ళలో ఇప్పుడు అనుమానం, ఆలోచన రెండూ మొదలయ్యాయి. కుర్చీలో వెనక్కి ఆనుకుని దీర్ఘంగా ఆలోచించిన ఆమె, ఒకవేళ ఊరి జనం ఏదైనా నిజం దాస్తున్నారా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అని మనసులో అనుకుంది. వెంటనే ఫోన్ ఎత్తి లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విక్రమ్ సింగ్ను ఆదేశించింది. వెంటనే హరిదాస్పూర్ వెళ్ళి ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి, నాకు కంప్లీట్ రిపోర్టు కావాలి అని ఆర్డర్ పాస్ చేసింది. ఆర్డర్ ఇచ్చాక ఆమె కిటికీ దగ్గర నిలబడి ఆలోచనలో పడింది. అసలు నిజంగానే ఇలా జరుగుతుందా, లేక మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసి ఏదైనా కిరాతకత్వం దాని వెనక ఉందా? అయితే ఈ కేసు కేవలం ఒక ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, ఈ ఊరి పునాదులనే కదిలించే ఒక భయంకరమైన సత్యాన్ని బయటపెట్టబోతోందని ఆమె అప్పుడు ఊహించలేదు. రేణుకా చౌదరి ఆదేశాల మేరకు ఎస్ఐ విక్రమ్ సింగ్ తన టీంతో కలిసి వెంటనే హరిదాస్పూర్ చేరుకున్నాడు. అది మధ్యాహ్న సమయం అయినా సరే ఊరిలో అడుగు పెట్టగానే పోలీసులకు ఒక వింతైన నిశ్శబ్దం ఎదురైంది. సాధారణంగా పల్లెటూళ్లలో పగలు పిల్లల కేకలు, ఆడవారి కబుర్లు, రైతుల హడావిడి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి తలుపు లోపలి నుంచి బిగించి ఉంది. కిటికీలకు గడియలున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎప్పుడైతే పోలీసులు జీపు ఊరు మధ్యలోకి వచ్చి ఆగిందో మెల్లమెల్లగా జనం తమ ఇళ్ల తలుపులు తెరిచి బయటకు రావడం మొదలుపెట్టారు. ప్రతి ముఖంలోనూ ఏదో తెలియని ఆందోళన, ప్రతి కంటిలోనూ ఒకటే ప్రశ్న, కనీసం ఇప్పుడైనా మా కష్టానికి మోక్షం దొరుకుతుందా అని. ఎస్ఐ విక్రమ్ సిన్హా ముందుకొచ్చి, ఎవరూ భయపడకండి, మేము మీకు సాయం చేయడానికే వచ్చాం, అసలు ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పండి అని ధైర్యం చెప్పారు. వెంటనే ఊరి జనం ఒకేసారి మొత్తుకోవడం మొదలుపెట్టారు. సార్, మా ఆడపిల్లలను కాపాడండి, మేం సర్వనాశనం అయిపోతున్నాం, మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అని వేడుకున్నారు. విక్రమ్ సింగ్ అందరినీ శాంతింపచేసి ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడమన్నారు. ముందుగా శ్యామ్ సింగ్ ముందుకొచ్చి ఆవేదనతో, సార్, మేం మా ఆడపిల్లలను ఇల్లు దాటి బయటకు పంపడం మానేశాం. రాత్రిపూట మేమందరం వాళ్లకు రక్షణగా చుట్టూ కాపలా ఉండి మరీ పడుకుంటున్నాం. ఏ బయటి వ్యక్తి మా ఇంట్లోకి రాలేడు కూడా. అయినా సరే మా ఆడపిల్లలు గర్భవతులవుతున్నారు అని చెప్పగానే విక్రమ్ సింగ్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయారు. అక్కడున్న వారి కళ్ళలో ఉన్న నిస్సహాయత చూసి ఆయనకు ఏదో తేడా కొడుతోంది అని అర్థమైంది. వెంటనే తన టీంకు ఆర్డర్ ఇచ్చారు. ఊరంతా గాలించండి, ప్రతి ఇంటిని ప్రతి మూలను చెక్ చేయండి, ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగిన ఇళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టండి అని చెప్పారు. పోలీసులు ఊరంతా జల్లెడ పట్టారు. తలుపుల గడియలు, కిటికీల తాళాలు, ఇంటి గోడల ఎత్తు, ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ గంటల తరబడి వెతికినా పోలీసులకు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎవరైనా బలవంతంగా లోపలకు వచ్చిన ఆనవాళ్లు లేవు, ఏ ఆధారమూ లేదు. అంతా నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ లోపల మాత్రం ఏదో ఘోరం జరుగుతోంది. సాయంత్రం అవుతుండగా సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. దాంతోపాటు ఊరిలో భయం కూడా పెరుగుతోంది. జనం హడావిడిగా తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు బిగించుకుంటున్నారు. ఆ ఊరికి రాత్రి అంటేనే ఏదో ఒక భయంకరమైన పీడకలలా మారిపోయింది. విక్రమ్ సింగ్ ఊరి పెద్దలను పిలిచి, మీకెప్పుడైనా వింతగా అనిపించిందా? ఏవైనా శబ్దాలు కానీ అదృశ్య నీడలు కానీ కనిపించాయా అని అడిగారు. అప్పుడొక ముసలాయన వణికిపోయే గొంతుతో, సార్, అప్పుడప్పుడు రాత్రిపూట కుక్కలు విపరీతంగా అరుస్తుంటాయి, కానీ మేం బయటకొచ్చి చూస్తే ఎవరూ ఉండరు అని చెప్పాడు. మరో మహిళ మాట్లాడుతూ, సార్, మాకప్పుడప్పుడు గాఢ నిద్ర పడుతుంది, ఎవరో మమ్మల్ని బలవంతంగా నిద్రపుచ్చుతున్నట్టు అనిపిస్తుంది, మేం లేవాలన్నా లేవలేకపోతున్నాం అని చెప్పింది. ఈ మాటలు విన్నాక విక్రమ్ సింగ్ ముఖంలో ఆలోచన పెరిగింది. ఏదో జరుగుతోంది, అది కూడా చాలా పెద్ద కుట్ర జరుగుతోంది అని అర్థమైంది. కానీ చేతిలో ఎలాంటి సాక్ష్యాలు లేవు. రాత్రి అయ్యేలోపే
తన టీంను తీసుకుని ఆయన సిటీకి తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నేరుగా ఎస్పీ రేణుకా చౌదరి ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. మేడం, ఊరంతా వెతికాము, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తలుపులు లోపల నుంచి గడియపెట్టి ఉంటున్నాయి. కిటికీలు సురక్షితంగా ఉన్నాయి. ఎవరూ లోపలికొచ్చే అవకాశమే లేదు అని వివరించారు. రేణుకా చౌదరి చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆమె ఆలోచనలో ఉన్నప్పుడు టేబుల్ మీద వేళ్లతో శబ్దం చేయడం ఆమె అలవాటు. మెల్లగా, మరి గ్రామస్తులేమంటున్నారు అని అడిగారు. మేడం, అందరూ ఒకే మాట చెబుతున్నారు. వారి ఆడపిల్లలకు ఎవరితోనూ సంబంధం లేదని, వారు నిజమే చెబుతున్నారని మాకనిపిస్తోంది అని చెప్పాడు విక్రమ్. కాసేపు ఆ గదిలో నిశ్శబ్దం అలముకుంది. రేణుక తన కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి, ఎవరూ లోపలికి రావడం లేదు, అయినా ఇది జరుగుతోంది అంటే మనం చూడలేనిది ఏదో అక్కడ ఉంది, లేదంటే మనకు అర్థం కాని ఒక కొత్త పద్ధతిని ఎవరో వాడుతున్నారు అని గంభీరంగా చెప్పారు. ఆమె కళ్ళలో ఇప్పుడు ఒక పట్టుదల కనిపిస్తోంది. ఏదో ఒక రహస్యాన్ని ఛేదించాలన్న కసి కనిపిస్తోంది. విక్రమ్ సింగ్ వైపు తిరిగి, ఈ కేసును నేనే స్వయంగా డీల్ చేస్తాను అని ప్రకటించడంతో విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎస్పీ రేణుకా చౌదరి ఆలోచనలో పడిపోయారు. విక్రమ్ సింగ్ చెప్పినవన్నీ విన్నాక ఆమెకు ఒక్కటి మాత్రం అర్థమైంది. ఎవరూ లోపలికి రావడం లేదు, కానీ అమ్మాయిలు గర్భవతులవుతున్నారు అంటే అక్కడ ఏదో అదృశ్య శక్తి పనిచేస్తోందని, లేదా ఎవరికీ అందని ఒక కుతంత్రం జరుగుతోందని ఆమె గ్రహించారు. ఈ కేసును నేనే స్వయంగా డీల్ చేస్తాను అని ఆమె ప్రకటించగానే విక్రమ్ సింగ్ ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి రేణుకా చౌదరి నిద్రపోకుండా కేసు ఫైళ్లన్నీ మళ్లీ తెరిచారు. ప్రతి అమ్మాయి వయస్సు, సంఘటన, జరిగిన సమయం, ఆ కుటుంబాల పరిస్థితులు, ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా చదివారు. అన్ని కేసుల్లో ఒకే ఒక్క విషయం కామన్గా ఉంది. ఆ దారుణం ఎప్పుడూ రాత్రిపూట మాత్రమే జరుగుతోంది. పైగా ఆ సమయంలో ఎవరికీ ఏమీ గుర్తుండడం లేదు. ఒకవేళ వీళ్ళందరూ అబద్ధం చెబుతున్నారా, లేక ఎవరికంటా పడని ఏదైనా కొత్త ఆట ఆడుతున్నారా అని ఆమె తనలో తాను అనుకుంటున్నారు. వెంటనే తన డైరీలో కొన్ని నోట్స్ రాసుకున్నారు. ప్రత్యక్ష నిఘా అవసరం, మారువేషం. మరుసటి రోజు తన స్టాఫ్ అందరినీ పిలిచి గంభీరంగా ఒక మాట చెప్పారు. ఈ కేసు వివరాలు కేవలం మన మధ్య ఉండాలి. నేను స్వయంగా హరిదాస్పూర్ వెళుతున్నాను, కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు అని చెప్పారు. మరి ఏ రూపంలో వెళ్తారు మేడం అని విక్రమ్ అడిగితే, ఎవరూ గుర్తుపట్టలేని ఒక సామాన్య మహిళ రూపంలో అని ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చారు. కొద్దిసేపటికి ఆ జిల్లాలో అత్యంత కఠినమైన ఆఫీసర్ రేణుకా చౌదరి ఒక సామాన్యమైన బిచ్చగత్తె వేషంలోకి మారిపోయారు. పాత బట్టలు, చిందరవందరగా ఉన్న జుట్టు, భుజంపై ఉన్న పాత సంచి, ముఖంలో అలసట. ఇప్పుడు ఆమె ఎస్పీ రేణుక కాదు, రాత్రి బస కోసం చోటు వెతుక్కునే ఒక అనాథలా మారిపోయారు. సాయంత్రం అయ్యేసరికి ఆమె హరిదాస్పూర్ చేరుకున్నారు. ఊరి జనం ఆమెను చూస్తున్నారు, కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమె మెల్లమెల్లగా వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటిని, ప్రతి మూలను గమనిస్తూ ఉన్నారు. ఆ ఊరి గాలిలో కూడా ఏదో తెలియని భయం నిండి ఉందని ఆమెకు అర్థమైంది. చీకటి పడుతుంటే ఊరిలో చడీ చప్పుడు తగ్గిపోయింది. తలుపులు మూసుకుంటున్నాయి, గొంతులు మెల్లగా తగ్గుతున్నాయి. రేణుక దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, ఇక అసలు ఆట మొదలవుతుంది అని మనసులో అనుకున్నారు. ఆమె నేరుగా శ్యామ్ సింగ్ ఇంటి వైపు నడిచారు. కొద్ది రోజుల క్రితం తన దగ్గరకు వచ్చి సాయం కోసం ప్రాధేయపడిన అదే శ్యామ్ సింగ్ ఇంటి తలుపు తట్టారు. అయ్యా, చీకటి పడిపోయింది, ఈ రాత్రికి మీ ఇంటి ముందు పడుకోవడానికి కొంచెం చోటిస్తారా అని దీనంగా అడిగారు. తలుపు వెనుక ఉన్న శ్యామ్ సింగ్కు అస్సలు తెలియదు, తను చోటిస్తున్నది ఒక బిచ్చగత్తెకు కాదు, తన ఊరి పీడకలను వదిలించబోయే ఒక గొప్ప ఆఫీసర్కి అని. శ్యామ్ సింగ్ తలుపు తీయగానే ఎదురుగా చిందరవందరగా ఉన్న జుట్టుతో, అలసిపోయిన ముఖంతో ఒక బిచ్చగత్తెను చూశాడు. ఆమెను చూడగానే శ్యామ్ సింగ్ మనసు కరిగింది. అమ్మా, లోపలికి రా, కానీ ఈ ఊరి పరిస్థితులు అస్సలు బాలేవు, అందుకే అనవసరంగా అటు ఇటు తిరగకు అని జాగ్రత్తలు చెప్పి లోపలికి రానిచ్చాడు. బిచ్చగత్తె వేషంలో ఉన్న ఎస్పీ రేణుక లోపలికి రాగానే ఇల్లంతా ఒకసారి పరిశీలించింది. తలుపులు చాలా బలంగా ఉన్నాయి, కిటికీలు గట్టిగా బిగించి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కుటుంబం మొత్తం భయంతో ఒకే గదిలో పక్క పక్కనే పడుకున్నారు. అంటే ఊరి జనం చెప్పినవన్నీ నిజమేనని ఆమెకు అర్థమైంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా సరే ఆ దారుణాలు ఎలా జరుగుతున్నాయో ఆలోచిస్తే ఆమెకు అసాధ్యమనిపించింది. శ్యామ్ సింగ్ ఆమె కోసం బయట గదిలో ఒక నులక మంచం వేశాడు. ఆమెకు భోజనం కూడా ఇచ్చాడు. ఆమె తింటున్నట్టు నటిస్తోంది, కానీ ఆమె దృష్టి మాత్రం ప్రతి శబ్దం మీద,
ప్రతి కదలిక మీద ఉంది. ఆమె కళ్ళు మూసుకుని ఉన్న ఆమె మెదడు మాత్రం 100 రెట్లు వేగంతో పనిచేస్తోంది. రాత్రి గడిచే కొద్దీ ఊరంతా నిశ్శబ్దం అలముకుంది. దూరంగా కుక్కల అరుపులు, గాలికి తలుపులు కదిలే శబ్దాలు తప్ప మరేమీ వినిపించడం లేదు. మెల్లమెల్లగా శ్యామ్ సింగ్, అతని భార్య, కూతురు అందరూ గాఢ నిద్రలోకి వెళ్లారు. రేణుక తన వాచ్ చూసుకుంది. సమయం రాత్రి 11:45. ఆమె గుండె వేగం పెరిగింది. ఏదైనా జరగాలి అంటే ఈరోజే జరగాలి. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఎవ్వరికీ తెలియకుండా, శబ్దం చెయ్యకుండా తలుపు తీసి బయటకు అడుగుపెట్టింది. ఆ చీకటి వీధుల్లో నడుస్తుంటే అడుగడుగున ఒక తెలియని భయం వెంటాడుతోంది. ప్రతి తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఆ ఊరిలో మనుషులు కాదు, భయం బందీ అయినట్టు ఉంది. హఠాత్తుగా ఆమె కళ్ళు ఊరి చివరన ఉన్న ఒక పాత శిథిలమైన భవనం మీద పడ్డాయి. పగలు చూసినప్పుడు అది మామూలుగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ రాత్రిపూట మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఆమెకేదో అనుమానం వచ్చి మెల్లగా ఆ పాత భవనం వైపు నడవడం మొదలుపెట్టింది. దగ్గరకు వెళ్లేసరికి ఆమెకు ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపించాయి. ఎవరో తాగిన మత్తులో తూలుతున్నట్టుగా శబ్దం వస్తోంది. రేణుక వెంటనే ఒక పాత గోడ వెనక దాక్కుంది. కొద్ది సెకన్ల తర్వాత ఆ శిథిలాల నుంచి 2 వ్యక్తులు బయటకు రావడం చూసింది. వారి చేతిలో మద్యం బాటిల్స్ ఉన్నాయి. ముఖం మీద ఒక వికృతమైన నవ్వు కనిపిస్తోంది. వారిని చూడగానే వీళ్ళు సామాన్యులు కారని ఆమెకు అర్థమైపోయింది. ఆమె శబ్దం చెయ్యకుండా వారిని వెంబడించింది. ఆ 2 మెల్లగా ఊరిలోకి వచ్చి ఒక ఇంటి ముందు ఆగారు. రేణుక ఊపిరి బిగబట్టి గమనిస్తోంది. అందులో ఒకడు కోతిలాగా గోడ దూకి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటికి లోపలి నుంచి తలుపు తీయగా రెండో వ్యక్తి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అది చూసిన రేణుక మైండ్ ఒక్కసారిగా వెలిగింది. అయితే ఇదా వాళ్ల దారి అని ఆమెకు అసలు రహస్యం అర్థమైంది. ఆ 2 వ్యక్తులే ఈ ఊరి మిస్టరీకి అసలైన తాళం చెవులని ఆమెకు అర్థమైపోయింది. వారు లోపలికి వెళ్ళిన అరగంట తర్వాత మళ్లీ మెల్లగా తలుపులు తీసుకుని బయటకొచ్చారు. ఏదో పని పూర్తి చేసుకున్న తృప్తి వారి ముఖాల్లో కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న రేణుక చిరుత పులిలా వారి ముందుకు దూకింది. తన దగ్గర ఉన్న రివాల్వర్ను వారి వైపు గురిపెట్టి గంభీరమైన గొంతుతో, ఆగండి, ఒక్క అడుగు ముందుకు వేసినా కాల్చేస్తాను అని గర్జించింది. ఆ 2 ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ రేణుకను చూడగానే వాళ్ళు వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. ఒరేయ్, ఇదా పొద్దున్నొచ్చిన బిచ్చకత్తి కదా, పిచ్చిదానా, మా దారి కట్టు తప్పుకో, లేదంటే నిన్ను ఎత్తుకుపోతాం అంటూ ముందుకు రాబోయారు. వెంటనే రేణుక ఆకాశంలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపింది. ఆ శబ్దం ఊరంతా ప్రతిధ్వనించింది. అంతే, ఆ 2 ముఖాల్లో రంగులు మారిపోయాయి. గుండెలు ఆగిపోయినంత పనయింది. భయంతో అక్కడే గడ్డకట్టి నిలబడిపోయారు. ఆ కాల్పుల శబ్దానికి ఊరి జనం హడలిపోయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శ్యామ్ సింగ్ కూడా పరుగున అక్కడికి వచ్చాడు. తన ఇంటి ముందు పడుకున్న ఆ బిచ్చగత్తె 2 వ్యక్తులపై గన్ గురిపెట్టి నిలబడడం చూసి అతని కళ్ళు బైర్లు కమ్మాయి. అమ్మా, ఇక్కడేం జరుగుతోంది అని నోరెళ్లబెట్టాడు. రేణుక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, వీరిద్దరిని పట్టుకోండి, మీ ఊరు నాశనం అవ్వడానికి, మీ ఆడపిల్లల జీవితాలు పాడవడానికి కారణం వీళ్లే అని అరిచింది. మొదట జనం కొంచెం వెనకాడిన ఆవేశంతో అందరూ కలిసి వారిపై విరుచుకుపడ్డారు. నిమిషాల్లో దుర్మార్గులిద్దరూ ఊరి జనం చేతిల్లో చిక్కుకున్నారు. వెంటనే రేణుక తన ఫోన్ తీసి కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చింది. లొకేషన్ ట్రేస్ చేయండి, వెంటనే ఫోర్స్ పంపండి, నిందితులు దొరికారు అని ఆర్డర్ పాస్ చేసింది. కొద్దిసేపటికి పోలీసుల జీపులు సైరన్లతో ఊరిలోకొచ్చాయి. ఆ ఎరుపు నీలం వెలుగులు ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చాయి. పోలీసులు ఆ 2కి బేడీలు వేశారు. ఆ గందరగోళంలో రేణుక మెల్లగా తన బిచ్చగత్తె వేషాన్ని తీసేయడం మొదలుపెట్టింది. తల మీదున్న పాత గుడ్డను తీసి జుట్టు సరిచేసుకుని ఆ గంభీరమైన గొంతుతో ఇలా అంది. నేను బిచ్చగత్తెను కాదు, ఈ జిల్లా ఎస్పీ రేణుకా చౌదరిని. ఆ మాట వినగానే ఊరంతా స్తంభించిపోయింది. శ్యామ్ సింగ్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. మేడం, మీరా అని ఆశ్చర్యపోయాడు. అవును, మీరు నెలలుగా చూడలేని ఘోరాన్ని నేను ఈ ఒక్క రాత్రిలో కళ్ళారా చూశాను అని రేణుక గంభీరంగా చెప్పింది. ఊరి జనం అందరిలోనూ ఇప్పుడు ఒకటే కుతూహలం. అసలు వీరు లోపలికి వెళ్ళి ఏం చేసేవారు? రేణుక ఆ 2 వైపు తీక్షణంగా చూస్తూ, అసలు నిజమేంటో వీళ్లే చెబుతారు, పదండి స్టేషన్కి
అని ఆర్డర్ వేసింది. కానీ ఆ నిందితుల కళ్ళలో మాత్రం ఇంకా ఏదో కుతంత్రం కనిపిస్తూనే ఉంది. పోలీస్ జీపులు సైరన్లతో స్టేషన్ వైపు బయలుదేరాయి. ఆ వాహనాల వెంటే గ్రామస్తులు కూడా పరుగున వెళ్లారు. వారి కళ్ళలో నిప్పులు చెరుగుతున్న కోపం ఉంది. మనసులో మాత్రం ఒకటే ప్రశ్న, అసలు ఈ దుర్మార్గులు మా బిడ్డలకు ఏం చేశారు అని. ఎస్పీ రేణుక గంభీరంగా కుర్చీలో కూర్చున్నారు. ఆమె కళ్ళలో ఆ నిందితుల నుంచి నిజాన్ని ఎలాగైనా బయటకు తీయాలనే పట్టుదల కనిపిస్తోంది. మొదట ఆ ఇద్దరు తామేమీ చేయలేదని, మేడం మేం సరదాగా అలా తిరుగుతున్నామంతే అని బుకాయించారు. కానీ రేణుకా చౌదరి అంటే అబద్ధాన్ని వాసన చూసి పసిగట్టే ఆఫీసర్. ఆమె గొంతు సవరించి, నిజం చెబితే శిక్ష కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, కానీ అబద్ధం చెబితే మాత్రం మీ జీవితాంతం చీకటి గదుల్లోనే మగ్గిపోయేలా చేస్తాను అని గట్టిగా హెచ్చరించారు. ఆ గంభీరమైన గొంతుకు అక్కడున్న పోలీసులే ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇక మొదలైంది అసలైన విచారణ. ప్రశ్నల వర్షం, మానసిక ఒత్తిడి. చట్టం చూపిన కఠినత్వం ముందు ఆ దుర్మార్గులు మెల్లగా లొంగడం మొదలుపెట్టారు. ముఖం నుంచి చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. చివరకు ఒకడు భోరున ఏడుస్తూ, మేడం మమ్మల్ని క్షమించండి, నిజం చెప్పేస్తాం అని ఒప్పుకున్నాడు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. రేణుక ముందుకు వంగి, చెప్పండి, ఏం చేసేవారు మీరు? మేడం మేము రాత్రిపూట బాగా తాగి వీధుల్లో తిరిగేవాళ్ళం. ఏ ఇంట్లో అయితే ఎదిగిన ఆడపిల్లలున్నారో ముందుగానే గుర్తు పెట్టుకునేవాళ్ళం అని ఒకడు వణికిపోతూ చెప్పాడు. రేణుక కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తర్వాతేం చేసేవారు అని అడిగారు. మేం గోడ దూకి లోపలికి వెళ్ళేవాళ్ళం. మా దగ్గర ఒక వింతైన స్ప్రే ఉండేది. దాన్ని కిటికీ ద్వారా లోపలికి కొట్టేవాళ్ళం. ఆ మత్తుమందు స్ప్రే వల్ల ఇంట్లో ఉన్నవారందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవారు. వాళ్లకు లోకమే తెలీదు అని రెండోవాడు అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఆ మాట వినగానే పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ ఒళ్ళు గగురు పొడిచింది. రేణుక పిడికిలి బిగించారు. ఆ తర్వాత ఏం చేసేవారు అని అడిగితే, ఆ అమ్మాయిని అందరి మధ్య నుంచే మెల్లగా పక్కకు తీసుకెళ్ళి ఆమెపై అఘాయిత్యం చేసేవాళ్ళం. ఆ స్ప్రే ప్రభావం వల్ల ఆ అమ్మాయికి కూడా ఏం జరుగుతుందో తెలిసేది కాదు అని తలదించుకుని చెప్పాడు. గాలి కూడా స్తంభించిపోయినంత నిశ్శబ్దం ఆ గదిలో అలముకుంది. రేణుక కళ్ళలో ఇప్పుడు అగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి. ఎన్ని ఏళ్లలో ఇలా చేశారు అని అడిగారు. మేడం ఊరంతా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అని వాడు చెప్పగానే రేణుక ముఖం వివర్ణమైపోయింది. ఇది ఒకరిద్దరి మీద జరిగిన దాడి కాదు, ఒక ఊరు మొత్తాన్ని పథకం ప్రకారం నాశనం చేసిన ఘోరం. వెంటనే ఆమె ఆర్డర్ ఇచ్చారు. వీళ్లపై 376, 457, 328 ఇలా ఏ సెక్షన్ అయితే ఉన్నాయో అన్నీ మోపండి. రాబోయే తరాలు కూడా గుర్తించుకునేలా వీరికి శిక్ష పడాలి అని గర్జించారు. బయట వేచి ఉన్న గ్రామస్తులకు ఈ నిజం తెలిసాక వారి ప్రపంచమే కూలిపోయినంత పనైంది. శ్యామ్ సింగ్ అక్కడే నేల మీద కూలబడిపోయాడు. దేవుడా, నా బిడ్డకు ఎంత అన్యాయం జరిగింది అని కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఊరి ఆడవాళ్లందరూ ఏడుస్తుంటే మగవారి ముఖాల్లో రక్తం ఉడికేంత కోపం కనిపిస్తోంది. తమ కళ్ల ముందే తమ ప్రాణం లాంటి బిడ్డలు లూటీ అవుతుంటే తాము నిద్రపోయామా అని కుమిలిపోయారు. గ్రామస్తుల కళ్లలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకటే ఆవేదన. మనం మన కళ్ల ముందే దోచుకోబడుతున్నా మనకు తెలియకుండానే మన జీవితాలు లూటీ అయిపోతుంటే మనం ఏమీ చెయ్యలేకపోయామా అన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. సరిగ్గా అప్పుడే రేణుక నెమ్మదిగా బయటకొచ్చారు. ఆమె చూపుల్లో గ్రామస్తుల పట్ల జాలి ఉన్నా మనసులో మాత్రం ఒక దృఢ సంకల్పం కనిపిస్తోంది. ఆమె గంభీరంగా ఇలా అన్నారు, మీరు చేసిన తప్పు కేవలం భయపడడం మాత్రమే, కానీ ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. నిజం నిప్పులా బయటకొచ్చింది. ఇక న్యాయం జరిగి తీరుతుంది. ఆమె గొంతులోని ఆత్మవిశ్వాసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఒక కొత్త ఆశను చిగురింపచేసింది. అయితే ఈ చేదు నిజం కేవలం నేరస్తులను మాత్రమే బయటపెట్టలేదు, మొత్తం గ్రామాన్ని లోలోపల కుదిపేసింది. హరిదాస్పూర్ ఆ భయంకరమైన రాత్రిని గడిపేసింది. కానీ రాత్రి మిగిల్చిన గాయాలు మాత్రం ఇంకా పచ్చిగానే ఉన్నాయి. వీధుల్లో ఇప్పుడు ఉన్నది భయంతో కూడిన నిశ్శబ్దం కాదు, ఒక భారమైన నిజాన్ని జీర్ణించుకుంటున్న నిశ్శబ్దం. ఇన్నాళ్ళు ఈ దారుణాన్ని ఎందుకు గుర్తించలేకపోయామన్న అపరాధ భావం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్లో నిందితులిద్దరినీ కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు. మరుసటి రోజే వారిపై సెక్షన్ 376, 457,
328 మరియు ఇతర కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసు తీవ్రతను బట్టి దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తరలించారు. రేణుకా చౌదరి స్వయంగా ప్రతి అప్డేట్ను పర్యవేక్షిస్తూ ఆ మృగాళ్లకు సమాజం గర్వపడేలా శిక్ష పడాలని పట్టుబట్టారు. కోర్టులో విచారణ మొదలైంది. ఇన్నాళ్లు విర్రవీగిన ఆ నేరస్తుల ముఖాల్లో ఇప్పుడు ఆ దొంగ గర్వం మాయమై కేవలం చావు భయం మరియు పశ్చాత్తాపం కనిపిస్తోంది. కానీ ఆ పశ్చాత్తాపం వారు గ్రామానికి చేసిన అన్యాయాన్ని తుడిచిపెట్టలేదు. మెడికల్ రిపోర్ట్లు, పోలీసుల పక్కా విచారణ మరియు వారి నేరం అంగీకారం ప్రతిదీ వారికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. న్యాయమూర్తి గంభీరమైన స్వరం కోర్టు హాల్లో ప్రతిధ్వనించింది. ఈ నిందితులు చేసిన నేరం కేవలం చట్టానికే కాదు, మానవత్వానికే విరుద్ధం. అందుకే ఈ కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తోంది. ఈ మాట వినగానే గ్రామస్తుల మనసుల్లో ఒక భారమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో బాధ ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ఊరట ఉంది. వారి ఇళ్లలోని సంతోషాలను దూరం చేసిన ఆ ప్రమాదం ఇక ముగిసింది. కోర్టు బయటకొచ్చిన రేణుకా చౌదరిని చూడగానే గ్రామస్తులందరూ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. శ్యామ్ సింగ్ కన్నీళ్లతో ముందుకొచ్చి, మేడం, మీరు మా జీవితాలను కాపాడారు. మీరు లేకపోతే మాకు ఈ నిజం ఎప్పటికీ తెలిసేది కాదు అన్నాడు. రేణుక అతన్ని నాపి ప్రశాంతంగా ఇలా అన్నారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు శ్యామ్ సింగ్ గారు, ఇది నా బాధ్యత అన్నారు. రేణుకా చౌదరి మాటలు ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనించాయి. ఆమె ఇలా అన్నారు. ఇప్పుడు మీ బాధ్యత ఒక్కటే, మీ ఆడపిల్లలను భయంలో కాదు, ధైర్యంతో బ్రతకడం నేర్పండి. ఆ ఒక్క మాట హరిదాస్పూర్ రూపురేఖలనే మార్చేసింది. మెల్లమెల్లగా గ్రామంలో మార్పు మొదలైంది. ప్రజలు ఇప్పుడు భయంతో కాదు, తెలివితేటలతో జీవించడం నేర్చుకున్నారు. తమ ఇళ్లకు రక్షణ పెంచుకోవడమే కాకుండా రాత్రి వేళల్లో అప్రమత్తతను పెంచారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు నమ్మడం మొదలుపెట్టారు. ఇన్నాళ్ళు భయం నీడలో బ్రతికిన ఆడపిల్లలు ఇప్పుడు నెమ్మదిగా సాధారణ జీవితంలోకి అడుగు పెడుతున్నారు. మనసుపై పడిన గాయాలు మానడానికి సమయం పట్టొచ్చు, కానీ నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపింది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక రేణుకా చౌదరి మరోసారి హరిదాస్పూర్కొచ్చారు. ఈసారి ఒక అధికారినిగా ఆమెకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పూలమాలలతో, చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఒకప్పుడు భయంతో వణికిపోయిన ఆ ఊరు ఈరోజు ఆశతో నిండి ఉండడం చూసి రేణుక పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆమె అందర్నీ ఉద్దేశించి ఇలా అన్నారు. గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న కాంతి కిరణం దానిని అంతం చేయగలదు. ఆ కాంతిని వెలిగించే ధైర్యం మనలో ఉంటే చాలు. ఈ మాటలు హరిదాస్పూర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ విధంగా ఒక గ్రామాన్ని పీడించిన భయంకరమైన రహస్యం అంతమైంది. కానీ ఇది కేవలం ఒక ఊరి కథ మాత్రమే కాదు. భయం మరియు మౌనం అనేవి నేరస్తుల కంటే ప్రమాదకరమైనవి. సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని మొత్తం సమాజానికి నేర్పిన ఒక పాఠం. స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.